జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. నేను ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి పడుతున్న తపన ముందు ప్రూఫ్ సంపాదించాలి. అవి కావాలంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో థింక్ చేయాలి. ఎస్, ఆ పెళ్లి వీడియో చూస్తే మనకి తప్పకుండా క్లూ దొరుకుతుంది. నా వల్ల అక్క వాళ్ళు పడరాని పాటలు పడుతున్నారు, అవమానాల పాలవుతున్నారు. అవన్నీ పోగొట్టాలంటే ముందు ఆ పెళ్లి వీడియో చూడాలి. అందులో తప్పకుండా ఏదో ఒక క్లూ దొరుకుతుందన్న నమ్మకం నాకుంది. వెళ్ళి ఆ వీడియో తీసుకొద్దాం పదండి. దేవిక, నువ్వెక్కడికి వెళ్ళొద్దు. నేను రేపు వెళ్ళి ఆ వీడియో తీసుకొస్తాను. నీ బాధ ఆవేదన నాకు తెలుసు. నువ్వింకేం మాట్లాడుకో, అంతా నేను చూసుకుంటాను. నువ్వు రెస్ట్ తీసుకోవాలి. పద పద దేవిక, పద. బాధ చెప్పుకోవడానికి అమ్మ కూడా దగ్గర లేదు, దూరంగా ఉంది. నా కన్నీళ్లు తుడిచే చెయ్యి కూడా దూరంగా ఉంది. అమ్మా, నీతో నా గుండెల్లోని బాధ తీరేదాకా మాట్లాడాలనుంది. కానీ నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. నా గుండెల్లో ఉన్న వేదన తీరేది ఎలా అమ్మా? నీ ఒళ్ళో నా తల పెట్టుకొని గట్టిగా ఏడవాలనుంది. ఒక్కసారి నాతో మాట్లాడమ్మా ప్లీజ్. వదినా, వదినా, మధ్యాహ్నం నీతో చాలా రూడ్గా బిహేవ్ చేశాను. ఆల్రెడీ నా నోటికాడి కూడు లాగేసి నన్ను అవమానించావు కదా, ఇప్పుడు మళ్ళీ ఏం చేద్దామనొచ్చావు? ఓహో, నన్ను ఇంట్లో ఉండనివ్వకుండా ఇక్కడి నుంచి బరబరా ఈడ్చుకునెళ్ళి రోడ్డు మీద పడేయాలని చూస్తున్నావా? అయ్యో, అంత మాట అనుకోదినా. చేసిన దానికి క్షమాపణ చెప్పి ప్రాయశ్చిత్తం చేసుకుందామని వచ్చాను. వద్దు, నన్ను వదిన అని పిలవకు. అలా పిలిచే అర్హత నీకు లేదు. నా మీద నీకు కోపమే కాదు, చంపేయాలన్నంత ఆవేశం రావడంలోనూ తప్పులేదు. కానీ తప్పని పరిస్థితుల్లో అలా బిహేవ్ చేయాల్సి వచ్చింది వదినా. పరిస్థితులే నీ ముందు నన్ను దోషిలా నిలబెట్టాయి. కడుపుతో ఉన్న నీ ఉసురు పోసుకోవాలని కల్లో కూడా అనుకోలేదు. కానీ ఇది నాతో ఆడిన వింత నాటకంలో నేను బలైపోయాను వదినా. అర్థం చేసుకో. ఏంటి అర్థం చేసుకునేది? బొగ్గు వేడిగా ఉన్నప్పుడు తాకితే చెయ్యి కాలుతుంది, చల్లగా ఉన్నప్పుడు తాకితే మస అంటుకుంటుంది. అలాగే నేను ఇంటి కోడలైన దగ్గర నుంచి నువ్వు నాతో కలిసిపోయిన తీరును చూసి నాకు చెల్లెలుండుంటే తను నీలాగే ఉండుండేది అనుకునేదాన్ని. అదే భావంతో ఈ రోజు వరకు ఉన్నాను కూడా. కానీ ఈ రోజు నీలో ఎంత స్వార్థం ఉందో చూపించి నీ నిజ స్వరూపాన్ని బయట పెట్టుకున్నావు. వదినా, నన్ను అపార్థం చేసుకోకు. అపార్థం చేసుకోలేదు, నీ గురించి నిజం తెలుసుకున్నాను. నా స్థానంలో మరొక అమ్మాయి ఉండుంటే ఈ ఇంటి పరువుని నడి బజార్ను నిలబెట్టేది. కానీ నాకు ఈ ఇంటి మీదున్న గౌరవం, అత్తగారి మీదున్న గౌరవం ఆ పని చేయకుండా ఆపింది. నువ్వు సంపాదిస్తున్నావని మీ అన్నయ్య సంపాదించట్లేదని మమ్మల్ని చులకనగా చూడకు. డబ్బును బట్టో స్థాయిని బట్టో ఎప్పుడూ గర్వపడకు. ఎందుకంటే లైఫ్ అంటే ఒక చదరంగం లాంటిది. ఆట ముగిశాక రాజు బంటు చేరాల్సింది ఒక పెట్టెలోకే, అది గుర్తుపెట్టుకో.
చెల్లెలుండుంటే తను నీలాగే ఉండేది అనుకునేదాన్ని. వదినా ప్లీజ్, మిమ్మల్ని బాధ పెట్టాలనే ఉద్దేశం నాకు లేదు. నా కర్మ కొద్దీ అలా జరిగింది. ఎలా జరిగినా నా మనసు ముక్కలయ్యింది. నువ్వు ఎన్ని మాటలు చెప్పినా అతకడం జరగదు. కానీ నీకొక విషయం గుర్తు చేస్తున్నాను. నీ పెళ్లికి నా నగలు చైను ఇవ్వడానికి నేను రెడీ అయ్యాను. ఆ విశ్వాసం కూడా లేకుండా పోయింది. సారీ వదినా, ఇవన్నీ మనసులో పెట్టుకుని నా మీద ద్వేషం పెంచుకుని నన్ను దూరం పెట్టుకోదినా. ప్లీజ్ నన్ను ఎక్స్క్యూజ్ చేయవా? ఆ ఉద్దేశమే ఉండుంటే మీ పిన్ని అరెస్ట్ కావడానికి కారణమైన బ్రీఫ్ కేసులో నీ గాజులున్నాయన్న విషయం చెప్పుండేదాన్ని కదా. మరెందుకు చెప్పలేదో తెలుసా? నువ్వు మమ్మల్ని చీపుగా చూస్తున్నా నిన్ను దోషిగా నిలబెట్టే ఉద్దేశం మాకు లేదు కాబట్టి. సారీ వదినా. ఇలాంటి సారీ నాకు చెప్పక్కర్లేదు కీర్తి. ఇక నుంచి వెళ్ళు. నీకు సారీ చెప్పకపోతే అమ్మ నాతో మాట్లాడని చెప్పింది వదినా. ప్లీజ్ క్షమించారని చెప్పు చాలు. అంటే మీ అమ్మ కోసం సారీ చెప్తున్నావు కానీ నా విషయంలో తప్పు చేశావన్న పశ్చాత్తాపంతో కాదన్నమాట. అయ్యో, నేను పశ్చాత్తాపంతోనే అడిగాను వదినా. నా సారీని యాక్సెప్ట్ చేయి. యాక్సెప్ట్ చెయ్యాలంటే సమయం వచ్చినప్పుడు నేను నిన్నొకటి అడుగుతాను. అప్పుడు నేను అడిగిన దానికి ఎదురు చెప్పకుండా ఒప్పుకుంటానని నాకు మాటివ్వు. మాటిస్తావా లేదా? సరే వదినా, నువ్వేమడిగినా చేస్తాను. ఆ గాడిదని దెబ్బ కొట్టాలంటే ముందు ఈ కుక్కలను సైలెంట్ చేయాలి. అమ్మో, ఇక్కడ కూడా ఉన్నాయా? వీడు ఫుల్గా మందేసి మత్తులో ఉండుంటాడు. మొన్నట్లాగే 4 పీకితే వాడు కీర్తితో ఏం మాట్లాడాడో మొత్తం కక్కేస్తాడు. ఈ అడ్డగాడిదిగాడు ఎక్కడున్నాడబ్బా? ఈ వేధవ మందు కొట్టేసి బయటికెక్కడికో వెళ్ళిపోయి ఉంటాడు. మందు మావా, ఇల్లంతా వెతికినా కనిపించిన వాడు
ఇప్పుడు ఎలా వచ్చాడని షాక్ అయ్యావా? ఎంత కుక్కలకి బిస్కెట్లు వేసి మేనేజ్ చేసావు, కానీ టెర్రస్ పైన ఉన్న నన్ను మాత్రం చూడలేకపోయావు మావా. ఏయ్! వరసలు కలుపుతున్నావేంటి? మందు మత్తులో ఏం మాట్లాడినా సైలెంట్గా ఉంటాననుకుంటున్నావా? జాగ్రత్త. సర్లే మావా, ముందు ముందు నీకే అర్థమవుతుంది. ఒక సిప్పే మావా. ఏయ్! నీలాంటి పోరంబోకు వెధవతో కలిసి మందు తాగుతానని ఎలా అనుకున్నావురా? అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? ఆగు మావా, ఆగు. నువ్వు ఇక్కడికి రాగానే నేను 4 పీకి నా పర్మిషన్ లేకుండా ఇక్కడికి ఎలా వచ్చావు అని చొక్కా పట్టుకొని అడగాల్సింది పోయి సైలెంట్గా ఉన్నందుకు బాగానే రెస్పెక్ట్ ఇచ్చావు. అయినా ఇది పద్ధతి కాదు మావా. ఏయ్! చంపేస్తాను ఇంకోసారి అలా పిలిచావంటే. నీ టాలెంట్ నాకు బాగా తెలుసు కదా మావా. తీసుకో. ఇదిగో ఈ బిర్యానీ టేస్ట్ చేస్తావా? ముందు నేను అడిగిన ప్రశ్నకి ఆన్సర్ చెప్పు. నీ ఆన్సర్ తర్వాత చెప్తాను, ముందు ఈ బిర్యానీ టేస్ట్ చేయి. స్మెల్ అదిరిపోతుంది. దా చూడు చూడు. ఏంటి స్మెల్ చూస్తే ఎక్కడో తిన్నట్టు అనిపిస్తుంది కదా? మీ ఇంటి బిర్యానీ నువ్వు గుర్తుపట్టకపోతే ఎలా మావా? ఇది మా ఇంటి బిర్యానీయా? 100% ఇది మీ ఇంటి బిర్యానీయే. ఏయ్! నీ కూతురు చేసి నా కోసం తీసుకొచ్చింది. నేనంటే నీ కూతురికి ఎంత అభిమానమో చూసావా? ఏం కూసావరా యూజ్లెస్ ఫెలో? రేయ్! నీకు వంట చేసుకొని తీసుకొచ్చేంత కర్మ నా కూతురుకు పట్టలేదురా. చంపేస్తాను నిన్ను. బీపీ తెచ్చుకోవద్దు మావా. నీ కూతురు వంట చేసి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చిందో వెళ్ళి అడుగు మావా. నేను చెప్పేది నిజమో అబద్ధమో నీకే తెలుస్తుంది కదా మా. నీ కూతురు హోటల్ పెడితే సూపర్ హిట్ అవుద్ది. తక్కువ టైంలో వైరల్ అయిపోయి బిజినెస్ బా అదిరిపోద్ది అంతే. నా మాటిని ఒకసారి ట్రై చేయమని చెప్పచ్చు కదా మావా. మీకు కూడా ఇన్కమ్ వస్తుంది. నా ఈఎంఐలు కూడా టైం కట్టచ్చు. తీసుకో 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 తీసుకో. ఇది కీర్తి కాలేజీకి లంచ్ తీసుకెళ్లే బాక్స్. నిజంగానే బిర్యానీ వండి వీడి కోసం తీసుకొచ్చిందా? రేయ్! నిజం చెప్పరా, ఈ బాక్స్ ఇక్కడికి ఎలా వచ్చింది? నువ్వు కావాలనే బాక్స్ మీద ధరణి పేరు రాయించి ఇదంతా అరేంజ్ చేసావు కదూ? నిజం చెప్పరా, చెప్పు. ఇందాక నుంచి నేను చెప్తుంది నిజమే మావా. నీ మీదొట్టు. కీర్తి వంట చేసి తీసుకొచ్చిందన్న మాట నిజం. నీ కూతురు వంట దెబ్బకి నేను 5 స్టార్ రేటింగ్ ఇస్తాను. అలాగే నీ డౌట్స్ కూడా క్లియర్ చేసుకో మావా. వెళ్ళు మావా.
ఈరోజు నా లక్ చాలా చాలా బాగుంది. లేదంటే ఇందాక నీలకంఠంతో ఫోన్ మాట్లాడేటప్పుడు దేవికకి దొరికిపోయేవాణ్ణి. దేవిక జైలు నుంచి బయటకొచ్చాక బాధతో కుమిలిపోతూ మూలన కూర్చొని ఏడుస్తుందలే అనుకుంటే, అమ్మో, దెబ్బతిన్న సింహంలా కసితో వేట మొదలుపెట్టి ఆ నీలకంఠానికి డెడ్లీ వార్నింగ్ ఇచ్చింది. వామ్మో, తన కసి చూస్తుంటే ఈ కేసు నుంచి బయటపడేంత వరకు కనీసం నిద్ర కూడా పోయేలా లేదు. ఒక పక్క కుట్ర చేసిన వాళ్ళు ఎవరు అన్నది నగల మీదున్న బిఎస్ఐ మార్క్తో కనుక్కుంటా, పెళ్లి వీడియోతో కనుక్కుంటా అని టెన్షన్తో ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఎలాగైనా సరే దేవికకి అడ్డుపడి నా మీద అనుమానం రాకుండా జాగ్రత్త పడాలి. దేవిక సీజ్ చేసిన నగలను టచ్ చేయకముందే నేనే ఆ గాజులు ఎవరివి అన్న ఇన్ఫర్మేషన్ కనుక్కోవాలి. నేననుకున్నది సాఫీగా జరగాలంటే దేవికని దేవికలాగా థింక్ చేయనివ్వకూడదు. అందుకే రెగ్యులర్ టాబ్లెట్స్ మార్చి వేరే టాబ్లెట్స్ డోస్ పెంచి ఇచ్చాను. ఆ టాబ్లెట్స్ పవర్ రేపు తెల్లవారి లేచాక కనీసం గంట పాటు నిన్న ఏం జరిగిందో గుర్తుకు రానంత మత్తుగా ఉంటుంది. ఆ టాబ్లెట్స్ని అడ్డం పెట్టుకుని దేవికని మెంటల్గా వీక్ చేయాలి. అప్పుడే నేను సేఫ్గా ఉంటాను. నాన్నా, నైట్ అంతా ఇంటికి రాకుండా ఎక్కడున్నారు? ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయలేదేంటి? సైలెంట్గా ఉన్నారేంటి నాన్నా? మాట్లాడండి. రాత్రి మీరింటికి రాకపోయేసరికి ఎక్కడున్నారో ఏం జరిగిందో అని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? చెప్పండి నాన్నా, రాత్రంతా ఎక్కడున్నారు? మన పరువు పరా ఇంట్లో ఉంటే నీకు నిద్ర పడుతుందేమో గాని తండ్రిగా నాకు నిద్ర పట్టదమ్మా. అందుకే రాత్రంతా రోడ్లెంబడి తిరుగుతూ ఇందాకే ఇక్కడొచ్చి కూర్చున్నాను. ఏమైంది నాన్నా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అసలేం జరిగింది? ఆదర్శ్కి బిర్యానీ తీసుకెళ్లిన సంగతి నాన్నకు తెలిసిపోయింది. ఇప్పుడు నాన్నకేమని చెప్పాలి? ఆదర్శ్ మా ఇద్దరి మధ్య జరిగిందంతా చెప్పుంటాడా? వస్తువు పోగొట్టుకుంటే కొత్తది కొనుక్కోవచ్చు, కానీ పరువు పోతే తెచ్చుకోలేం. ఈ బాక్స్ నాకు ఎక్కడ దొరికిందో, నేనెవరితో మాట్లాడుంటానో నీకు ఈ పాటికే అర్థమైపోయి ఉండాలి. నాన్న, అది దయచేసి అర్థం కాని మాటలతో నాకు సర్ది చెప్పాలని చూడకు. ఇంటి పరువు నిలబెట్టడానికి నువ్వు కొడుకులా కష్టపడుతున్నావనుకున్నానే గాని
నాకు తెలియకుండా పరువు తీస్తున్నావు అనుకోలేదు. పరువును పణంగా పెట్టి నన్ను బయటికి తీసుకురావడం అవసరమమ్మా? అంతకన్నా నేను జైల్లో చచ్చినా బాగుండేది. అవునమ్మా, నేను లోపలుండి పరువు పోగొట్టడం, నువ్వు బయటుండి మర్యాద పోగొట్టడం రెండూ ఒకటే. నువ్వు కూడా నాకు ద్రోహం చేశావని తెలిసి నా గుండె ముక్కలైపోయిందమ్మా. ఇంతేనా నాన్న మీరు నన్ను అర్థం చేసుకుంది? ఇదే పని కొడుకు చేసుంటే ఇలాగే అనుమానించేవారా? ఇన్ని మాటలు అనుండేవారా? పెళ్లి వీడియో చూస్తే అనుమానితులు ఎవరైనా దొరికే ఛాన్స్ ఉంది. అమ్మో, నా వాడు దొరికిపోయే ఛాన్స్ ఉంది. అలా జరగకూడదు కళ్యాణ్. హలో ఎస్ఐ గారు.